క్వశ్చన్ నంబర్ 1. అయోధ్య ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఢిల్లీ, బి యూపీ, సి గుజరాత్, డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is B. UP. అయోధ్య నగరం యూపీలో ఉంది. యూపీ రాజధాని అయిన లక్నోకి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో ఫైజాబాద్లో అయోధ్య ఒక భాగంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఆ పేరును కూడా అయోధ్య అని పిలుస్తున్నారు. క్వశ్చన్ నంబర్ 2. అయోధ్య నగరం చరిత్రలో ఏ రాజ్యానికి రాజధాని? ఏ కోసల, బి అయోధ్య, సి పాటలిపుత్ర, డి అవంతిక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is A. కోసల. అయోధ్య నగరం కోసల రాజ్యానికి తొలి రాజధాని. ఈ నగరాన్ని రాజధానిగా చేసుకొని ఇక్ష్వాకుడు, పురుడు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, రఘు, దిలీపుడు, దశరథుడు, రాముడు వంటి చక్రవర్తులు పాలించారు. క్వశ్చన్ నంబర్ 3. అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరు? ఏ మనువు, బి దశరథుడు, సి రాముడు, డి ఎవరు కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is A. మనువు. అయోధ్య నగరాన్ని సూర్యవంశ రాజైన వైవస్వత మనువు దేవతల సమక్షంలో నిర్మించారు. ఆయన కుమారుడైన ఇక్ష్వాకు మహారాజు విస్తరించారని చెబుతారు. అంతకు ముందే ఇది దేవ నిర్మిత ప్రాంతంగా ఉంది. అందుకే ఇది దేవతల భూమిగా, స్వర్గ సమానమైన భూమిగా పేరుంది. క్వశ్చన్ నంబర్ 4. అయోధ్య ఏ నది తీరంలో ఉంది? ఏ సరస్వతి, బి సరయు, సి వేద, డి బ్రహ్మపుత్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is B. సరయు నది. అయోధ్య నగరం సరయు నది తీరంలో ఉంది. దీన్నే గోగ్రా, గాగ్రా నది అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ లోని నందకోట్ శిఖరంలో పుట్టింది. పంచేశ్వర్ నది వద్ద శారదా నదిలో, బీహార్ లోని రావల్గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది. క్వశ్చన్ నంబర్ 5. ఏ రాజు పేరుతో అయోధ్య అనే పేరు వచ్చింది? ఏ యూధ, బి ఆయుధ్, సి అయో, డి ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is B. ఆయుధ్. పురాణాల ప్రకారం రఘువంశ రాజైన ఆయుధ్ పేరుతో అయోధ్య నగరానికి ఆ పేరు వచ్చింది. ఆ పేరుకి అర్థం అపరాజితుడు, అంటే ఓటమి లేనిదని, ఎవరు జయించలేరని అర్థం. పురాణాల్లో గంగా నది గురించి ప్రస్తావనలోను ఈ నగరం పేరు ఉంది. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పేరును పాలీ భాషలో అయోధ్యగా పేర్కొన్నారు. 6వ శతాబ్దంలో సాకేత అని కూడా పిలిచారు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.